ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊంజల సేవలో శ్రీ కోనేటి రాయస్వామి వారి కటాక్షం. కీలపట్లలో స్వామి అమ్మవార్లకు విశేష కైంకర్యం. సింహాచలం అప్పన్న సన్నిధిలో అధ్యయనోత్సవాలు. శ్రీకృష్ణాలంకణలో వరాహ నృసింహుని దర్శన భాగ్యం. తిరుపతిలో వైద్యశాలలను తనిఖీ చేసిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా. చిన్నారుల ఆసుపత్రి నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశాలు. చివరి రోజుకు చేరుకున్న వైకుంఠ ద్వార దర్శనాలు. సర్వదర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల ఆనందోత్సాహాలు. ఘనంగా శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల వార్షికోత్సవం. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ విద్యను అభ్యసించాలి. వార్షికోత్సవ వేడుకల్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలోని టీటీడీ అనుబంధ శ్రీ కోనేటి రాయస్వామి వారి ఆలయంలో స్వామివారి ఊంజల సేవ మనోహరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కీలపట్లలో భక్తుల కొంగు బంగారు దేవుడిగా పూజలందుకుంటున్న శ్రీ కోనేటి రాయస్వామి వారికి నిత్య పూజలు, వార, పక్ష, మాస, వార్షికాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటి రాయస్వామి వారి దివ్యమంగళమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఊయలపై ఆశీలను గావించారు. అనంతరం అర్చకులు ఆగమ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లను సేవించి కర్పూర హారతులను అందజేశారు. ఆపై వేదపారాయణం, మంగళధ్వనుల నడుమ కీలపట్ల శ్రీ కోనేటి రాయస్వామి వారికి ఊంజల సేవ ఆద్యంతం ఉత్సవ రమణీయంగా సాగింది. పరమ పావన పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న సన్నిధి ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వరాహ నృసింహస్వామి వారి ఉత్సవమూర్తిని శ్రీకృష్ణాలంకణలో పల్లకీపై వెంచేపు చేసి ప్రబంధ నీరాజనం నిర్వహించారు. చేత వెన్నకుండను ధరించి సర్వాభరణ భూషితంగా పల్లకీపై ఆసీనులైన సింహాచలేసుని దర్శించుకున్న భక్తులు దీపహారతులతో స్వామివారిని సేవించి తరించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ సింహాచలం పుణ్యక్షేత్రంలో స్వామివారి తిరువీధి ఉత్సవం నయనానందకరంగా జరిగింది. కేవల కృష్ణావతార కేశవా, కేవల కృష్ణావతార కేశవా, దేవదేవ లోకనాథ దివ్య దేహ కేశవా, కేవల కృష్ణావతార కేశవా, దేవదేవ లోకనాథ దివ్య దేహ కేశవా, కేవల కృష్ణావతార కేశవా. తిరుపతిలోని టీటీడీ చిన్నారుల హృదయాలయం నూతనంగా నిర్మిస్తున్న చిన్నారుల ఆసుపత్రిను గురువారం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పద్మావతి చిన్నారుల హృదయాలయంలో అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించారు. అనంతరం కోట్లాది రూపాయల నిధులతో టీటీడీ నిర్మిస్తున్న చిన్నారుల ఆసుపత్రిని పరిశీలించి సకాలంలో పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని పలు టీటీడీ వైద్యశాలలను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గురువారం సందర్శించారు. ముందుగా శ్రీ పద్మావతి చిన్నారుల హృదయాలయం వద్దకు చేరుకున్న టీటీడీ ఈవోకు డైరెక్టర్ డాక్టర్ ఎన్ శ్రీనాథ్ రెడ్డి ఇతర అధికారులు పుష్పగుచ్చాన్ని అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆసుపత్రిలోని పరిపాలనా కార్యాలయం, ఎన్టీఆర్ వైద్య సేవల విభాగాన్ని పరిశీలించారు. అనంతరం ప్రధాన ఔషధశాల, రోగులకు ఔషధాలను పంపిణీ చేసే ఫార్మసీ, ఓపీ బ్లాక్లను పరిశీలించి ఆసుపత్రి పనితీరును అడిగి తెలుసుకున్నారు.
చిన్నారుల తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి బాగోగుల గురించి తెలుసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఎవరి సూచనలతో వచ్చారు, సమస్యలు ఏమైనా ఉన్నాయా, వైద్య సేవలు ఎలా అందుతున్నాయి తదితర అంశాలను రోగుల సంబంధికులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల హృదయాలయంలో వైద్య సేవల పట్ల తల్లిదండ్రులు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఎకో రూమ్లో ఎకో మిషన్ పనితీరును డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఐసీయూ వార్డ్, క్యాత్ ల్యాబ్, పీడియాట్రిక్ విభాగం, జనరల్ వార్డుల్లో అందుతున్న వైద్య సేవల గురించి డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఈవోకు వివరించారు. అనంతరం కోట్లాది రూపాయల నిధులతో అలిపిరి జూ పార్క్ రోడ్డులో టీటీడీ నూతనంగా నిర్మిస్తున్న చిన్నారుల ఆసుపత్రి నిర్మాణ పనులను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. ఎన్ని ఫ్లోర్లతో నిర్మాణం జరుగుతోంది, ఎన్ని ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి, ఐసీయూలు ఎన్ని, జనరల్ వార్డులు, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పైభాగంలోని హెలీప్యాడ్ను పరిశీలించారు. సకాలంలో చిన్నారుల ఆసుపత్రి నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులకు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. ఈ పర్యటనలో టీటీడీ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, ఎస్సీలు మనోహర్, వెంకటేశ్వర్లు, చిన్నారుల ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ పి భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సప్తగిరులపై నెలవైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాలు ఆఖరి రోజుకు చేరుకున్నాయి. ఈ నెల 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు భక్తులకు సర్వదర్శనం ద్వారా టీటీడీ శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో నేటి అర్ధరాత్రి శ్రీవారి ఏకాంత సేవతో టీటీడీ వైకుంఠ ద్వార దర్శనాలను నిలిపివేయనుంది. ఇందులో భాగంగా బుధవారం 85,752 మంది భక్తులు తిరుమలేశ్వరుని దర్శించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం 4,69,00,000 వచ్చింది. భక్తులు ఎంతగానో తప్పించే కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ సమున్నతమైన కార్యాచరణతో, అత్యుత్తమ సదుపాయాలతో, సకల సౌకర్యాలతో భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చక్కటి ఆతిథ్యంతో ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా సర్వదర్శనంలో తిరుమలేశ్వరుని కనులారా దర్శించుకున్న భక్తులు తమ అద్భుత ఆధ్యాత్మిక ఆనందానుభూతిని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. మా శవయాత్ర కంప్లీట్ చేసుకొని లాస్ట్కు తిరుపతి వచ్చాము. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ బాగా ఉన్నాయి. మాకు సర్వదర్శనం 12 గంటల్లోపు అయిపోయింది. మహా అదృష్టంగా భావిస్తున్నాము. లాస్ట్ రోజు మాకు వైకుంఠ ద్వార దర్శనం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. महाराष्ट्र से आए हम. दर्शन फ्री दर्शन अच्छा हो गया हमारा. सब सुविधा वगैरह अच्छी थी, कोई दिक्कत नहीं थी, सब ओके हो गया. हमारा 14 घंटे में दर्शन हो गया. 14 घंटे में कोई दिक्कत वगैरह आई नहीं, सब ओके हो गया. మేము చెన్నైలో శ్రీపెరంబుదూరు నుంచి వస్తూ ఉంటాం. మేము ఈ వైకుంఠ వాకిలి దర్శనం చాలా బాగుండింది. మేము నైట్ వస్తుంది, నైట్ టోకెన్ వేసుకునేసి మరుస రోజు 10 గంటలకు సర్వదర్శనంలో పోయేసి వస్తుంది. మేము చాలా బాగుంటుంది. అలంకారం కానీ, లైట్లు డెకరేషన్ కానీ అంతనే చాలా బాగుంటుంది. టీటీడీ వచ్చి చాలా బాగుంటుంది. టీటీడీ సర్వీసు చాలా సంతోషంగా ఉంటుంది. ఇంత అలంకారం, ఇంత దర్శనం, ఇంత జనాల్లో మాకు ఇంత ఫ్రీగా దొరికింది. అట్లా తొయ్యను లేదు, చాలా బాగా దర్శనం దొరికింది. భయపడతా ఉంటుంది ఇక్కడ వస్తే ఎట్లా దొరుకునో దర్శనం చూస్తుంది, బట్ దర్శనం బాగానే దొరికింది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు రోహిత్ కుమార్. నేను సర్వదర్శనం కోసం వచ్చామండి. చాలా బాగున్నాయి సౌకర్యాలు, బాగా దర్శనం అయింది. వైకుంఠ ద్వార దర్శనం అయింది. ఒక 13 గంటలు అయింది, కానీ మాకు ఎలాంటి లోటు ఏం కలగలేదు. బాగా చూసుకున్నారు, మంచిగా ఫుడ్ పెట్టారు, చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాము ఇలాంటి ఎక్స్పీరియన్స్ కోసం. నా పేరు గాన్లా జగదీష్. మేము ప్రతి సంవత్సరము ఈ యొక్క శ్రీవారి దర్శనానికి ప్రతి సంవత్సరం వస్తాము. ఈ సంవత్సరం మాత్రం వైకుంఠ ఏకాదశి దర్శనం చాలా బాగా అయింది. చాలా చాలా మంచిగా అనిపించింది. ఈ ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం, కానీ ఇంతవరకు మేము ఈ యొక్క వైకుంఠ దర్శనం ఎప్పుడు చేసుకోలేదు. ఈ సంవత్సరం మాకు స్వామివారి దర్శనము కృప చాలా బాగా మాకు దక్కించినాయి. టీటీడీ సౌకర్యం కూడా చాలా బాగుంది. ఇక్కడ టైంకు పాలు కానీ, ఫుడ్ కానీ, ప్రతి ఒక్కటి తినడానికి కానీ ప్రతి ఒక్కటి కూడా ఇస్తున్నారు. చాలా సంతోషం. ఇదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. మాది పాలకొల్లు. నా పేరు తులసి రామానుజం. నిన్న నైట్ 8 గంటలకు వచ్చాము. పొద్దున్నే 9:30 కల్లా దర్శనం అయిపోయింది. లోపల పాలు ఇవ్వడం కానీ, ప్రసాదాలు ఇవ్వడం కానీ చాలా బాగున్నాయి. అంతా మంచిగా జరిగింది. దర్శనం కూడా ఫ్రీగా అయిపోయింది. ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు చాలా బాగుంటుంది. మేము ప్రతి సంవత్సరం వస్తుంటాం తిరుపతికి. महाराष्ट्र सांगली से आए हैं. इधर आने के लिए हमको दो दिन लगा. हमारा दर्शन अभी 14 घंटे के बाद हुआ है. हम बहुत परेशान थे.
हमको दर्शन मिलेगा कि नहीं मिलेगा, लेकिन दर्शन होने के बाद हमारा फैमिली बहुत बहुत खुश है। और इधर का क्लीनिंग और गवर्नमेंट का सब फैसिलिटी देख के हम बहुत बहुत उसके ऊपर खुश है। इसके लिए उसको बहुत बहुत शुभकामनाएं। और बोलो तिरुपति बालाजी की जय हो। गोविंदा గోవిందా నమో నారాయణ. ఈ సంవత్సరం ముక్కోటి దర్శనం చాలా బాగా జరిగిందండి. దర్శనం అందరికీ ఫ్రీగా జరుగుతుంది. మంచిగా సౌకర్యాలు కూడా బాగా జరుగుతున్నాయి. దేవుడిని చూస్తే ఎప్పుడు చూడని ఆనందం కలిగింది. ఇంట్లో అందరం కలిసి వచ్చినాం. ఇలాగే ప్రతి సంవత్సరం కొంచెం ఇంకొన్ని రోజులు పొడిగిస్తే ఇంకా జనాభా ఎక్కువ వస్తారు, ఇంకా జనాభా చూస్తారు. దర్శనం దేవస్థానం మంచి సౌకర్యం మంచి కలిగిస్తుంది. అందరికీ సంతోషంగా ఉంది. బాగుంది సార్. జై శ్రీమన్నారాయణ. గోవిందా నారాయణ వాసుదేవ. ఉత్సవ ప్రియుడు అలంకార ప్రియుడైన కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి పుష్ప సోయగంతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా టీటీడీ శ్రీవారి ఆలయాన్ని వర్ణమయ పుష్ప తోరణాలు, కట్ ఫ్లవర్స్ తో చూడ చక్కగా అలంకరించింది. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఆలయంలోని పుష్ప సోయగాన్ని తిలకించి ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడుతున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాలు రేపు అర్ధరాత్రితో ముగియనున్నాయి. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పుష్పశోభితంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్త కోటి ఆలయంలో పుష్పాలంకరణలను తనివితీరా ఆస్వాదించి పులకితలవుతున్నారు. శ్రీవారి ఆలయం ఎదురుగా మహద్వారం వద్ద శ్రీరంగనాయకి సమేత శ్రీరంగనాథ స్వామి సెట్టింగ్ భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. స్వామి అమ్మవార్లకు ఓవైపు గరుక్మంతుడు, మరోవైపు శ్రీ ఆంజనేయ స్వామి శంకు చక్రాలు, గజరాజులను చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ఇక ఆలయం వెలుపల ముందు భాగంలో శ్రీ మహావిష్ణువు దశావతార రూపాలు, అష్టలక్ష్ముల ప్రతిరూపాలను దర్శించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడుతున్నారు. శ్రీవారి ఆలయంలో సంప్రదాయ పుష్పాలతో ఏర్పాటు చేసిన పుష్ప తోరణాలు చూడముచ్చటగా దర్శనమిస్తున్నాయి. కింది భాగంలో సంప్రదాయ పుష్పాలతో అలంకరణ, పై భాగంలో కట్ ఫ్లవర్స్ తో అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అలాగే ధ్వజస్తంభం, బలిపీఠం ప్రాంగణాలను రంగురంగుల సంప్రదాయ పుష్ప తోరణాలు, కట్ ఫ్లవర్స్ తో చూడ చక్కగా అలంకరించారు. శ్రీవారి సన్నిధికి విచ్చేసిన భక్తులు స్వామివారిని సంతృప్తికరంగా దర్శించుకోవడంతో పాటు పుష్పాలంకరణలను, దశావతారాలు, అష్టలక్ష్ముల రూపాలను తిలకించి పరవశులవుతున్నారు. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ విద్యను అభ్యసించాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అభిలషించారు. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల 33వ వార్షికోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై డే స్కాలర్స్ కు నూతనంగా ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల టీటీడీ ఆధ్వర్యంలో విద్యార్థినులకు సమున్నతమైన విద్యను అందిస్తున్న అత్యుత్తమ విద్యా సంస్థ.
స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుండి ఎంతో మంది చిన్నారులు ఇక్కడికి వచ్చి ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తూ తమ భవిష్యత్తుకు మెరుగులు దిద్దుకుంటున్నారు. 33 ఏళ్ల చరిత్రను సొంతం చేసుకున్న ఈ కళాశాల వార్షికోత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి. వార్షికోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ చైర్మన్ కు కళాశాల ప్రిన్సిపల్ సి భువనేశ్వరి, అధ్యాపకులు, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కళాశాలలో శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాల వద్ద పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కు వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం వార్షికోత్సవాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన నృత్య రూపకాన్ని ముఖ్య అతిథులు కనువిందుగా తిలకించారు. అనంతరం ప్రిన్సిపల్ భువనేశ్వరి కళాశాల వార్షిక నివేదికను తెలియజేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ, ఎంతో ఆశతో చదివిస్తున్న తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకుని విద్యను అభ్యసించి అంచెలంచెలుగా ఎదిగి బంగారు భవిష్యత్తును సొంతం చేసుకోవాలని విద్యార్థినులకు పిలుపునిచ్చారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తోటి టీటీడీ బోర్డు సభ్యులకి, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా ముఖ్యంగా ప్రిన్సిపాల్ భువనేశ్వరి మేడం గారికి, వారితో పాటు పనిచేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్కి, ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, 33వ వార్షికోత్సవ ఫంక్షన్ ఉంది, మీరు రావాలి, మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలంటే నేను వచ్చాను ఇక్కడికి. మీరందరూ కూడా చూస్తూ ఉంటే అంతా ఇంటర్మీడియట్ చదివే చిన్నపిల్లలు, మీరంతా కష్టపడి చదవాలి, చదువుకోవాలి. మీ తల్లిదండ్రులు ఎంతో ఆశతో మీ మీద నమ్మకంతో ఇక్కడ ఈ కాలేజీకి పంపించడం జరిగింది. నేను ఇక్కడ ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నా మీ అందరికీ. నేను చిత్తూరులో 1969లో ఎస్ఎస్సి చదివాను. అంటే ఫస్ట్ బ్యాచ్ ఎస్ఎస్సి మాది. 1969లో లాస్ట్ బ్యాచ్ ఎస్ఎస్ఎల్సి. అది చదువుకున్న తర్వాత నేను హైదరాబాద్లో బిహెచ్ఈఎల్లో, అది ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయినటువంటి బిహెచ్ఈఎల్, అందులో పనిచేస్తూ ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం ఎక్కువ చదువుకోలేదు అనే ఉద్దేశంతో ఎట్లాగైనా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలనే ఉద్దేశంతో నేను ఉస్మానియా యూనివర్సిటీకి పోతే, అక్కడ నువ్వు 10th క్లాస్లో జనరల్ మ్యాథమెటిక్స్ చదివావు కాబట్టి నువ్వు ఎలిజిబుల్ లేదన్నారు. తర్వాత నేను అక్కడే మళ్ళీ కాంపోజిట్ మ్యాథమెటిక్స్ తీసుకొని 10th క్లాస్ పాస్ అయ్యాను. అక్కడి నుంచి డిప్లొమా చేశాను. అదే యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో బిఏ చేశాను. ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఉద్యోగం చేస్తూ సంసారం ఒక పక్కన లీడ్ చేస్తూ చదువుకున్నాను. నేను అదేవిధంగా వ్యాపార రంగంలో కానీ లేదా ఇంకా వేరే వేరే రంగంలో కూడా పట్టుదలతో ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు. కాబట్టి మీకు గొప్ప అవకాశం ఉంది. మీరు కూడా అంచెలంచెలుగా ఎదగాలి, కష్టపడి పనిచేయాలి, చదువుకోవాలి. చదువుకున్న తర్వాత మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు లాగా ఉండాలని మీ తల్లిదండ్రులు ఏదైతే కోరుకుంటున్నారో అదంతా కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఇక పద్మావతి జూనియర్ కళాశాల ఏదైతే ఉందో, ఇందులో సుమారు 1600 మంది చదువుకుంటున్నారని విన్నాను. ఇది ఒక పెద్ద సంఖ్య. దీనికి కావలసినటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో ప్రిన్సిపాల్ గారు నా దగ్గరకు వచ్చి వాళ్ళు అడగటం, నేను వెంటనే ఏం కావాలంటే అది చేసి పెడతానని చెప్పాను. నాకు కూడా మీ అందరికీ ఇవన్నీ సేవ చేయాలనేటువంటి దృక్పథం నాకుంది. నేను ఒక రకంగా మీ అందరికీ సేవ చేయడానికే వచ్చాను. నేను నాది ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటుంది. ఎవరన్నా ఏదన్నా అడిగితే లేదు కాదు అనే ప్రశ్నే ఉండదు. ఎందుకంటే నేను కష్టపడి పైకి వచ్చాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు క్షుణ్ణంగా తెలుసు. నేను చాలా నార్మల్ ఒక రైతు కుటుంబంలో పుట్టి పెరిగినాను కాబట్టి నాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టూడెంట్స్లో కూడా చాలామంది 80% రైతు కుటుంబాల నుంచి వచ్చినారని చెప్పి తెలిసింది. ఈ కాలేజీకి 33 సంవత్సరాల నుంచి నడుపుతున్నారంటే అది అంత ఈజీ కాదు.
ఎందుకంటే ఈరోజు మీకు అందరికీ తెలుసు ప్రైవేట్ కాలేజీలు ఎన్ని వచ్చినాయి, వాళ్ళు ఏ విధంగా చదువు చెప్తారు అనేది నాకు బాగా తెలుసు. ఇంత కాంపిటేటివ్ ఉన్నటువంటి సమయంలో కూడా మీకు 97% పాస్ అయ్యారంటే రియలీ గ్రేట్. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఈసారి 100% రావాలి. మీరు 100% పాస్ అయితే మీ కాలేజీకి ఏం కావాలంటే అది మేము శాంక్షన్ చేస్తాం. ఇది ఒకటే కండిషన్. కాబట్టి మీరందరూ శ్రద్ధగా చదువుకుంటూ, టీచర్లు చెప్పినట్టు వింటూ, లెక్చరర్స్ చెప్తున్నట్టు వింటూ మీరందరూ కూడా మీ భవిష్యత్తును బాగు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అనంతరం కళాశాల హాస్టల్లో నూతనంగా డే స్కాలర్స్ కు ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం డే స్కాలర్స్ కు టీటీడీ చైర్మన్ స్వయంగా భోజనాన్ని వడ్డించి అక్కడే భోజనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు పనబాక లక్ష్మి, జి భానుప్రకాష్ రెడ్డి, శాంతారాం, నరేష్ కుమార్, డిఈఓ డాక్టర్ వెంకట సునీల్ పాల్గొన్నారు. వైష్ణవ క్షేత్రాలు పవిత్ర ధనుమాస శోభతో దివ్య వైభవ కాంతులను వెదజల్లుతున్నాయి. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తెల్లవారుజామునే ఆండాళ్ విరచిత తిరుప్పావే పాసుర పఠనం దివ్యంగా కొనసాగుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల నాదనీరాజన వేదికపై ధనుర్మాసం నెల రోజులు తిరుప్పావే ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డాక్టర్ పిటిజి రంగరామానుజ ఆచార్యులు ఆండాళ్ తల్లి రచించిన పాసురాల విశిష్టతను కమనీయంగా వివరించారు. శ్రీకృష్ణుడిని వాళ్ళమ్మ ఒక చక్రం కింద పడుకోబెట్టింది, బండి కింద పడుకొట్టి బండి చక్రం రక్షగా పెట్టింది. ఏ చక్రమైతే రక్షగా పెట్టిందో ఆ చక్రం శకటం పొన్రా, ఆ చక్రంలోకి ప్రవేశించినటువంటి రాక్షసుణ్ణి పొన్రా అవలీలగా సంహరించినటువంటి, అంటే కట్టు వీడి వాడి రూపమంతా పోయేటట్లుగా పెద్ద శబ్దంతో ఆకాశంలో పైకి వెళ్ళి పెద్ద శబ్దంతో ముక్కలు ముక్కలుగా బద్దలైపోయేటట్లు చేసినటువంటి పొన్రచ ఉదయితాయ్. పాదంతో తన్నావు, చిన్న లేత పాదం. నెలల పిల్లవాడు శ్రీకృష్ణ పరమాత్మ, ఇంకా ఏడాది కూడా రాలేదు ఆయనకి. నెలల పిల్లవాడి, పసి పిల్లవాడి చిన్న లేత బిడ్డ కాలు ఎంత లేతగా ఉంటుంది, ఏదన్నా తగిలితే కాలే కందిపోవాలి. కానీ ఇక్కడ కాలు తగిలి ఒక పెద్ద శకటమే ముక్కల ముక్కలైపోయిందిట. ఉదయితాయ్ పుగళ్ కీర్తి, నీ యొక్క కీర్తి, ఆ కీర్తికి మంగళాశాసనం. పోతి, పోతి అంటే మంగళాశాసనము. తిరుపతిలోని పేరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం దివ్యకాంతుల్లో శోభిల్లుతోంది. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుపతి నగర వాసులు తెల్లవారుజామునే పేరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి దీపాలను వెలిగించారు. అనంతరం స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ధనుర్మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో తిరుప్పావే ప్రవచన కార్యక్రమం మధురంగా కొనసాగుతోంది. ప్రముఖ పండితులు ఆచార్య కె రాజగోపాలన్, గోదాదేవి రచించిన తిరుప్పావే పాసుల సారాంశాన్ని రమణీయంగా వివరించారు. ఈ గోదా సమూహమంతా సింహాసనములో ఆసీనులైనటువంటి స్వామివారి చుట్టూ కూర్చొని యాం వంద కార్యం ఆరాయింద్ అరుళేలోరంబావాయ్, మేము వచ్చినటువంటి పనిని నువ్వే తెలుసుకొని నువ్వే మమ్మ అనుగ్రహించవయ్యా అని నిన్న ఒక్క మాట పలికి ఈనాడు అంటారు, స్వామి ఇంత సుకుమారమైన పాదములా నీది. అన్రు ఇవ్వులగం అళందాయ్ అడిపోతి. అవతారములలో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ 6 అవతారాలు గడిచిపోయినా సామాన్య మానవుల మధ్య ఉండనటువంటి అవతారాలు, ఎక్కువ భాగం దేవతలకే పనికి వచ్చేటటువంటి అవతారాలుగా ఉండిపోయినందువల్ల భగవంతుడే ఏరి కోరి నేను ఇలా అవతరిస్తే సామాన్య మానవులతో ఉండలేనని మానవ రూపంలోనే అవతరిస్తాను. ఆత్మానం మానుషం మన్యే, నన్ను మనుష్యునిగానే తలంచండి. అహం ఓ బాంధవో జాతః, నేను మీతో పాటు మీ యొక్క బంధువుగా మీ మధ్యనే నేను ఉంటాను అని రామకృష్ణాది అవతారములలో అవతరించారు.
ఇక ఇటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమం ఆద్యంతం భక్తుల సభరితంగా కొనసాగుతోంది. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పవిత్ర ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని తిరుప్పావై ప్రవచనాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా అన్నమాచార్య కళామందిరంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ఆండాళ్ విరచిత తిరుప్పావై పాసుర విశిష్టతను చక్కగా వివరించారు. ఈ పాసురంలో గోదాదేవి మంగళాశాసనం చేస్తున్నది భగవంతుని యొక్క ఆ గుణములకు, అలాగే భగవంతుని యొక్క పాదములకు అని సామాన్యమైన తాత్పర్యం. వాస్తవంగా భగవంతుని అవతారం ఎందుకు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు. సాధూనాం పరిత్రాణం, సాధువుల్ని రక్షించడం. వినాశాయ చ దుష్కృతాం, ఎవరైతే చెడ్డ పనులు చేస్తారో వాళ్ళని నాశనం చేయడానికి. ధర్మ సంస్థాపనార్థ, ఈ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని స్థాపించడానికై సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలోనూ కూడా నేను సంభవిస్తాను అని, నేను అవతరిస్తానని భగవంతుని యొక్క మాట, మన మాట కాదు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలోని స్వయం వ్యక్త శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి హంసవాహన సేవ ఉత్సవం వేడుకగా జరిగింది. ముందుగా ఆలయంలోని శ్రీ ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో తిరుప్పావై పాసుర పఠనం, అమ్మవారికి తిరువీధి సేవలను నిర్వహించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వశోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలతో సేవించారు. అనంతరం గ్రామ వీధుల్లో స్వామి అమ్మవార్లకు హంసవాహన సేవ కనువిందుగా సాగింది. కడప ద్వారకా నగర్లోని శ్రీ మురళీకృష్ణ స్వామివారి ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలు ఆగమ సంప్రదాయంలో అద్భుతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామునే అర్చకులు తిరుప్పావై పాసుర నివేదనం నిర్వహించారు. అనంతరం స్వామివారికి వేదమంత్రోచ్చారణలతో మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో నయనానందకరంగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. ఆపై శ్రీ మురళీకృష్ణ స్వామివారిని దివ్య శోభితంగా కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ముత్తుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముత్తుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. నంద్యాల పట్టణం నాదబ్రహ్మ శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధన మహోత్సవాలతో సంగీత ఝరులతో పులకించింది. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి 179వ ఆరాధన మహోత్సవాలను నంద్యాలలోని శ్రీ త్యాగరాజస్వామి వారి ఆలయంలో వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని పార్వతీ సమేత శ్రీ చంద్రమౌళీశ్వరులకు, శ్రీ సీతారామ లక్ష్మణులకు, శ్రీ త్యాగరాజస్వామి వారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని శ్రీ త్యాగరాజస్వామి వారి విగ్రహం చెంత కళాకారులు త్యాగయ్య పంచరత్న కృతులను శ్రావ్యంగా ఆలపించి సంగీత బ్రహ్మకు స్వర నివాళి సమర్పించారు.
చిత్తూరు నగరం ఇరువారం గ్రామ సముదాయంలో నెలవైన పురాతన కామాక్షి సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు శాస్త్ర సంప్రదాయ శోభితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో లోక సంక్షేమార్థం రుద్రహోమాన్ని నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు నిత్య పూజలు పూర్తి చేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో అర్చకులు ప్రధాన కలశాలు ఉప కలశాలను ప్రతిష్ఠించి గణపతి పూజ పుణ్యాహ వాచనం కలశారాధన జరిపారు. ఆపై 25 మంది వేద పండితులు రుద్రపారాయణం చేస్తుండగా ఋత్వికులు శాస్త్రోక్తంగా రుద్ర హోమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత పలు రకాల ద్రవ్యాలు పట్టు వస్త్రాలను హోమగుండంలో మహాపూర్ణాహుతిగా సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో హోమ క్రతువులో పాల్గొని కామాక్షి సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస కైంకర్యాలలో భాగంగా ఆండాళ్ అమ్మవారి తిరుప్పావే పాసుర పఠనం మంగళకరంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తెల్లవారుజామునే శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి నిత్య పూజలు పూర్తి చేసి సంప్రదాయ అలంకరణలతో కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం ఆలయంలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 179వ ఆరాధన మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ త్యాగరాజ స్వామి వారి చిత్రపటాన్ని అలాగే శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవ మూర్తికి ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవం జరిపారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆండాళ్ అమ్మవారి తిరుచి ఉత్సవం, శ్రీ త్యాగరాజ స్వామి వారి ప్రాకారోత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ త్యాగరాజ స్వామి వారి పంచరత్న కృతులను గాయకులు వీణుల విందుగా ఆలపించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 85,752 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,443 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,69,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.